హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు జర్నలిస్టుల పైన అవాంఛనీయంగా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి జర్నలిస్టు కూడా తన మీద చాలా చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. యాజ్ పర్ లా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఏదైనా మళ్ళీ చట్ట ప్రకారం జరగాల్సిందే. ఇప్పుడు మరి మనం కొన్ని ఛానల్స్లో ముఖ్యంగా ఆ అమ్మాయి ఏమడుగుతుందంటే, విజయసాయిరెడ్డితో నాకు సంబంధం లేదు, అలాంటి అండగట్టడం భావ్యమేనా? అదేవిధంగా తన మాజీ భర్త మదన్ చేసిన ఆరోపణలపై ఆమె ఖచ్చితంగా మాట్లాడి ఏం చెప్తుందంటే, ఇది ఒక కుట్ర, ఒక ఎంపీగా మాత్రమే విజయసాయిరెడ్డితో నాకు సంబంధం లేదా పరిచయం ఉంది, ఒక అధికారంగానే నేను మాట్లాడాను, నా వ్యక్తిగత జీవితాన్ని రోడ్డును పెట్టడానికి వీళ్ళకి ఏమి హక్కు ఉంది? నేను ఒక గిరిజనురాలను కాబట్టి మంచి బట్టలు వేసుకుంటే అది తప్పెట్లవుతుంది. అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్గా నేను ఒక గౌరవంగా మంచిగా ఉన్నాను కాబట్టి అది కూడా తప్ప. నా క్యారెక్టర్పై మచ్చ వేయటానికి ఎవరికి అధికారం ఉంది అని ఆమె అడుగుతుంది. అట్లా విజయసాయిరెడ్డి గారు ఏమంటున్నారంటే, జర్నలిస్టిక్ ఎథిక్స్ని వైలేట్ చేశారు, నేను ఒక ప్రైవేట్ లాని లోక్సభలో తీసుకొస్తాను అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ మూవ్ చేసి తీసుకొస్తాను అని అంటున్నారు. ఈ అమ్మాయి ఏం చెప్తుంది, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయి పిల్లలతో సహా అన్నీ పంచుకున్నావు, అప్పుడు నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ఇద్దరం చిరొక బిడ్డ కూడా అనుకొని అయిపోయింది. తర్వాత పుట్టిన ఈ బిడ్డని మీరు ఎందుకు టార్గెట్ చేశారు, చంపాలని కూడా బెదిరిస్తున్నారని కూడా ఆమె అంటుందన్నమాట. తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్ కూడా తీసుకున్నారంట. ఎవరితోటి? ఈ మదన్ మోహన్ తోటి. తో ప్రస్తుతం ఆమె భర్త సుభాష్ అనే అతనితో ఆమె ఉంటున్నానని చెప్తుంది కదా. పిల్లల కోసం ఒక ఎంఓయు కూడా చేసేసుకున్నాను కాబట్టి ఎప్పుడో 2013 నవంబర్లో పెళ్లి చేసుకొని 2015లో ఇద్దరు కవల పిల్లలు పుట్టిన తర్వాత ఓవర్సీస్కి స్కాలర్షిప్ మీద ఆయన వెళ్ళిపోయాడు. తదనంతరం పుట్టిన బిడ్డ గురించి ఇవన్నీ గొడవలు జరిగినాయి. 2016లోనే నేను విడాకులు ఇచ్చాను, కేవలం పిల్లలు ఉన్నారు కాబట్టి పిల్లల కోసం వస్తూ పోతున్నాడు, అప్పుడేది కస్టమరీ డైవర్స్. సో ఇవన్నీ కూడా కోర్టులో చూడాలి. అయితే ఇటు జర్నలిస్టులు మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడు కాబట్టి మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు. ఆయన నన్ను ఇన్వాల్వ్ చేసి నాకేం సంబంధం లేదు, కేవలం ఆమెను కలిసినంత మాత్రాన నన్ను టార్గెట్ చేసి పొలిటికల్గా నన్ను ఇబ్బంది పెట్టాలని ఇలా చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా కోర్టుకు వెళ్ళాలి, డిఫమేషన్ సూట్స్ చేసుకోవాలి, అన్నీ క్లబ్ చేసి అందరు ఎవిడెన్స్ తీసుకొని డిఫమేషన్లో ఎవరు తప్పు అనేది తేలుస్తారు. డిఫమేషన్లో జనరల్గా ఏంటంటే, నేను ఒక్కడిని నా గురించి నాకు చాలా రెప్యుటేషన్ ఉంది, మీరు ఏదన్నా నన్నంటే అది నన్ను అవమానించినట్టు నేను అనుకుంటే లాభం లేదు. సొసైటీలో రైట్ థింకింగ్ మెంబర్స్ ఈ యొక్క స్టేట్మెంట్ని ఎలాగా వాళ్ళు ఫీల్ అయ్యారు, మనోవేదన దీనివల్ల అయిందా, విక్టిమ్కి ఇబ్బంది జరిగింది, ఇది కోర్టు చూస్తుంది. సో ఇద్దరు అలిగేషన్స్ మనం చెప్పుకున్నాం. ఈ అలిగేషన్స్ మీద వీళ్ళు పెట్టే ఎవిడెన్స్ని కోర్టులో చూసినప్పుడు డిఫమేషన్లో కూడా 2 రకాలు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నారు కదా, రాహుల్ గాంధీ మీద డిఫమేషన్లో ఏం జరిగింది, 2 years పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్ వేసి ఆయన ఎంపీ సీట్ కూడా పోయింది. సో డిఫమేషన్ అనేది ఇప్పుడు సీరియస్ అఫెన్స్. పనిష్మెంట్ 2 ఏళ్ళు అయినా కానీ రాజకీయ నాయకులకి మినిమం 2 years పనిష్మెంట్ పెడితే వాళ్ళ సీటు పోద్ది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులో దీనికి సంబంధించి విచారణ జరిగి డిఫమేషన్ జరిగిందా లేదా. స్లెండరు 2 ఉంటాయన్నమాట. సివిల్ సూట్ ఒకటి వేయచ్చు, క్రిమినల్ వేయచ్చు. క్రిమినల్లో డిఫమేషన్ జరిగితే 2 సంవత్సరాల పనిష్మెంట్, సివిల్లో అయితే డబ్బులు అనమాట, ఎంత డబ్బు కట్టాలి పరిహారం అనేది జరుగుతుంది. అట్టే జర్నలిస్టులు వాళ్ళకున్న రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వైలేట్ చేసి ఇతరుల యొక్క రాజ్యాంగ హక్కును ఉల్లంఘించారా లేదా అనేది కూడా దాంట్లో వస్తుంది. అప్పుడు వాళ్ళకి ఏదైనా తప్పు చేస్తుంటే వాళ్ళకి కూడా పనిష్మెంట్ పడేదానికి అవకాశం. ఇప్పుడు విజయసాయిరెడ్డి కేసు కంపల్సరీ అది ఇప్పుడు తేలాలి అంటే కనుక తను నిర్దోషి అని నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా డిఎన్ఏ టెస్ట్ అయితే కంపల్సరీ అని అంటున్నారు. మరి ఈ డిఎన్ఏ టెస్ట్కి అంత ఈజీగా కోర్టు పర్మిషన్ ఇస్తుందంటారా సార్? ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అనేది కోర్టు నుంచి ఆర్డర్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆర్డర్ ప్రకారం జరిగే ఇది.
ఎవరు పెట్టాలి డిఎన్ఏ టెస్ట్? ఎవరు మూవ్ చేయాలి? మదన్ మోహన్ ఏమో మాజీ, అవును. ప్రస్తుతం ఉన్న సుభాష్ అతనేమి కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఆ అమ్మాయి క్లెయిమ్ చేస్తుంది ఇది ఐవీఎఫ్ ద్వారా పుట్టిన బిడ్డని. మరి విజయసాయి ఏమంటున్నారు? నాకు సంబంధం లేదంటున్నారు. ఎవరైనా కోర్టును మూవ్ చేయాలి, ఎవరో వీళ్ళందరిలో ఎవరో ఒకరు మూవ్ చేస్తే దాంట్లో కోర్టు వాదోపవాదాలు అయిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ దీనికి అవసరమా, అసలు డిఎన్ఏ టెస్ట్కి ఉన్నటువంటి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఇవన్నీ కూడా కోర్టు చూసిన తర్వాత ఆర్డర్ వేస్తుంది. దానిలో వచ్చే రిపోర్ట్ను బట్టి ఫర్దర్ యాక్షన్ అనేది జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.